మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తుని నేను విశ్రమించువాడు. వేటకాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. రాత్రి వేళ కలుగు భయంనకైనను, పగటి వేళ ఎగురు బాణంనకైనను, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నాకు మర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతను తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించాను. నా జీవముల మా దేవ, పరిశుద్ధుడా 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 స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం స్వామి. మీరు నమ్మదగిన దేవుడు తండ్రి, నీకు సూర్యుడు నా తండ్రి, ధవలవర్ణుడు నాయన, రక్తవర్ణుడు నా ప్రభా, సూర్యబింబం కన్నా నమ్మకు వత్సస్సు కలిగిన గొప్ప దేవుడు నా తండ్రి. అటువంటి దేవాది దేవుని నా తండ్రి, మా దేవునిగా ఎంచుకొని నా తండ్రి, అయ్యా ఆశతోను నా తండ్రి నైనా, నమ్మకంతోనూ విశ్వాసంతోనూ పట్టుదలతోనూ నీ పాద సందుకు వచ్చినాం స్వామి. మమ్మల్ని అందరినీ ఎరుగున్నటువంటి గొప్ప దేవుడు నా స్వామి, సహాయం చేయనా తండ్రి. అయ్యేంతవరకు మిమ్మల్ని స్తుతించాం, ఆరాధించాం, గణపరిచాం నా తండ్రి. మా స్తుతులపైన ఆసీనుడైంది నా ప్రభా, నీ ఆత్మను మందిరంలో కుమ్మరించి ప్రతి బిడ్డ మీద కుమ్మరించమని వేడుకుంటున్నాను స్వామి. సహాయం చేయనా తండ్రి. నీ దాసును వాక్యము అందించిపోతుండగా నా స్వామి, నీ దాసుని కూడా అభిషేకించమని అయ్యా మంచి జ్ఞానం ఇచ్చిన తండ్రి. ఆ వాక్యము మేమందరం కూడా తండ్రి మా హృదయం నందు ఉంచుకుని ఆ హృదయ ప్రకారంగా నా తండ్రి ఆ వాక్య ప్రకారం మా జీవితాన్ని అయినా మెరుగుపరచమని వేడుకుంటున్నాను. వచ్చిన బిడ్డలందరినీ ప్రేమతో దీవించి ఆశీర్వదించమని కూడా వేడుకుంటున్నానయ్యా. ఇంకా రావాల్సినటువంటి వారు అనేక మంది ఉన్నారు స్వామి. దయచేసి నా ప్రభా బిడ్డలందరూ కూడా క్షేమంగా నా తండ్రి అయ్యా నీ పాసన్నిధానానికి వచ్చినట్లు నీ కృపను దయచేయమని వేడుకుంటున్నాను. సహాయం చేయనైనా అయ్యా గత వారం అంతా కూడా కాచి కాపాడిన రీతిగా నా ప్రభా ఈ వారం అంతా కూడా తండ్రి నీ రెక్కల చట్టం మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడమని వేడుకుంటూ ఆది నుంచి అంతవరకు మీరే ఆధిపత్యం వహించమని వేడుకుంటూ నీ విన్నపం నా ప్రభు రక్షకుడైన యేసు నామమున వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవునికి మహిమ కలుగుగాక. ఇప్పుడు వచ్చిన దేవుని బిడ్డలైన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని యొక్క ప్రేమలో ఎదుగుచున్నటువంటి మనందరి జీవితాల్లో కూడా మన అనుదిన చర్యల్లో మన ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందుల్లో మనకు శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ఏం చేస్తాము? ఎలా ప్రార్థన చేస్తాము? ఏం ప్రార్థన ఎందుకు చేస్తాము? కన్నీటి ప్రార్థనతో మనం ఏం చేస్తాము? దేవునితో మాట్లాడతాము. మాట్లాడిన ఏం లేదనుకోండి మళ్ళీ ఏం చేస్తాము? కొట్లాడతారా? కొట్లాడే గురించి మళ్ళీ చెప్తా, అది ఎప్పుడు కొట్లాడాలో మళ్ళీ చెప్తా. ఏమా దానికి కూడా పెట్టినాడు వాక్యం. కొట్లాడేదని కూడా దేవునితో మనం ఎప్పుడు కొట్లాడాలంటే ఆయన చెప్పినవన్నీ చేసిన తర్వాత అప్పుడు మీరు నాతో ఏం చేయొచ్చు? శోధించవచ్చు. హల్లెలూయా హల్లెలూయా. దానికి ముందు నేను మనం చేసి ఆ తర్వాత మనం ఏం చేయాలి? దేవుని శోధించాలి. వెరీ గుడ్. మరి దేవుని యొక్క వాక్యంలో మనము వింటూ మనం ముందుకు నడుస్తున్నటువంటి జీవిత విధానంలో ఈ లోకంలో విశ్వాస జీవితంలో ఆత్మీయతలో రక్షణను ముందు కొనసాగేటప్పుడు అపవాదైనటువంటి సాతానుడు ఎన్నో పర్యాలు మానవుని యొక్క జీవితంలో ఏం చేస్తాడంటే శోధనలు తీసుకొని వస్తాడు. ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, వ్యాధి, బాధ, ఇలాగ ఎన్నో మన జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉంటాం. వీటన్నిటి ద్వారా మనం ఏం చేస్తూ ఉంటామంటే పోరాడుతూ ఉంటాం. ఈ పోరాడి మనం ఏం చేస్తాము? అలసిపోయి కొన్ని విషయాలలో మనకేమొస్తుంది? విజయం వస్తుందా రాదా? అంటే పోరాటం అంటే మీరేందో
మీ బలము మీ శక్తి ఉపయోగించి కాదు, దేవునితో ప్రార్థన చేస్తూ మనం ఏం చేస్తాము? మనమే ఒంటరిగా పోరాడి, ప్రభువా నువ్వు నాకు సహాయం చేయి, నా శత్రువుల మీద నాకు విజయము నువ్వు, నా శోధనలో నుంచి నన్ను తప్పించు, నా బాధలు నా వ్యాధి వాటన్నిటి నుండి కూడా నాకు విజయం సమకూర్చుని ఆయన అని మనం ఏం చేస్తాం? దేవునికి ప్రార్థన చేస్తూ పోరాడుతూ కొన్ని విజయాలు మనము సాధించుకుంటాం. ఎందుకంటే మనము కొన్ని పర్యాలు మనంతట మనమే పోరాడి విజయం సాధించుకుంటే అందులో ఉన్నటువంటి తృప్తి ఇంకా ఎందులో కూడా ఉండదు అని మనం ఏం చేస్తాము? మనమే ఏం చేస్తాము? ఆ విషయాన్ని బట్టి ప్రార్థనలో పోరాడుతూనే ఉంటాం. హల్లెలూయా. మంచిది. ఎందుకంటే ఒంటరి పోరాటం చేసి విజయం సాధిస్తే దాంట్లో కలిగే ఆనందం చాలా ఎక్కువ ఉంటుంది. అవునా కదా? అప్పుడే మనం ఏమనుకుంటాము? నేను చేసిన ప్రార్థనలు ఫలితము ఇచ్చింది. క్రైస్తవుని జీవితంలో రెండు పదాలు ఎక్కువ వాడతారు. ఒకటి, మనం చేసే ప్రార్థనలు ఫలితం వస్తే ఏమని చెప్తాము? స్తోత్రం చెప్పి ఏమని చెప్తాము? దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ విషయంలో నాకు దేవుడు చేసినాడు. ఒకవేళ జరగలేదనుకో ఏం చెప్తాము? దేవుని చిత్తం లేదేమో, దేవుని చిత్తం అంతే, దేవునికి వదిలేసిన అని అనుకోండి. ఈ రెండే. అంటే దేవుని చిత్తం అంటే దేవుని కృప ఉండదా? ఉంటుంది. దేవుని కృప ఎప్పుడు కూడా మనతో అంటి పెట్టుకొని జీవిస్తూ ఉంటారు. మరి మన నిజ జీవితంలో మనము అనుకున్నవి, మన ముందున్నటువంటి వాటిని బట్టి విశ్వాస జీవితంలో మన ముందుకు ప్రయాణం చేస్తున్నప్పుడు మనలను వెనుకకు లాగేటువంటి లేకపోతే సాతాను యొక్క మనుషుని యొక్క ప్రభావాలను బట్టి మనం పోరాడేటువంటి పోరాటంలో విజయం సాధించవచ్చు. కానీ ఆ యొక్క విషయాలన్నిటిని బట్టి కూడా మనము దేవుని ముందు పెట్టామనుకోండి, అంటే నేను పోరాటం కాదు కానీ ప్రభువా నీవు పోరాడు, నీవు నా పక్షమున యుద్ధము చేసేటువంటి వాడు కాబట్టి నా వ్యాజ్యము మీరు తీర్చండి, నా పక్షంగా మీరు యుద్ధం చెయ్యండి అని అంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆయన మనల్ని వెనక్కి పెట్టి ఆయన ముందుకు వస్తాడు. హల్లెలూయా. ఆయన ముందుకు వచ్చి మనకున్న శోధనలలో నుండి, ఇబ్బందులలో నుండి, సమస్యలన్నిటిలో నుండి కూడా మనకేమిస్తాడు? విజయం ఇస్తాడు. ఇవిడా ఎంతమందికి నమ్మకం ఉంది? దేవుడు నా పక్షమున నిలబడి నా ముందు నిలిచి నాకు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అట్లా మనం ప్రార్థన చేస్తే ఎట్లా ఉంటుంది విజయము? మనం ఒంటరిగా పోరాడి సాధించుకునేటువంటి దానికంటే మన సమస్యను తీసుకువెళ్ళి దేవుని దగ్గర పెట్టి, ప్రభువా ఈ సమస్యలో నీవే నా పక్షమున నిలబడి నీవు ఏం చేయాలా? యుద్ధము చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగని ఆయన యుద్ధం చేయనేసి మనం ఇంట్లో నిద్రపోయేది కాదు. ఆయన యుద్ధం మన ముందు చేయాలి అంటే మనం ఏమై ఉండాలి? వాక్యం సెలవిస్తుంది అంటే యుద్ధ సన్నద్ధులై మనం ఉండాలి. అది వాక్యం మనకు హెచ్చరిస్తారు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదివితే దేవుని యొక్క కార్యం ఏ విధంగా జరిగేది అనేటువంటి విషయాన్ని చూస్తే, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 12 నుండి 14 వరకు మనం చదువుతూ వస్తే ఎన్నో విషయాలు అక్కడ మనకు అనిపిస్తూ ఉన్నాయి. అక్కడ యెహోషువ చేసినటువంటి ప్రార్థన, దాని యొక్క ఫలితం ఎలాంటిది అంటే చాలా గొప్ప కార్యాన్ని దేవుడు చేసినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. చదువు. యెహోవా ఇజ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇజ్రాయేలీయులు వినుచూ ఉండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అన్నమాట వ్రాయబడి ఉన్నది కదా. ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇజ్రాయిలీల పక్షముగా యుద్ధము చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. అమోరీయులను ఇజ్రాయిలీల చేతికి అప్పగించినటువంటి దినమున
శత్రువులైనటువంటి అమోరీయులు ఇజ్రాయేల్ చేతిలో ఓడిపోవాలి. యెహోషువ సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన 31 రాజ్యముల మీద విజయం సాధించినటువంటి వ్యక్తి. అంత ఉన్నతమైనటువంటి బలశాలి, మంచి యుద్ధ వీరుడు. ఆయన యుద్ధం చేయలేదంటే చేశాడు. చాలామందిని సంహరిస్తూ వచ్చాడు. అయితే జనులందరూ వినిచి ఉండగానే యెహోషువ ఏం చేస్తున్నట్టే దేవుడికి మొరపెడుతున్నాడు. ఆయన చేస్తున్న ప్రార్థన ఎలాంటిది ఉందంటే, యెహోషువ ఒక అద్భుతం కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుడు దానికి జవాబిస్తూ ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలకు యుద్ధం మీద విజయం రావాలి. ఆ యుద్ధ భూమిలో సన్నద్ధులైనటువంటి వారందరికీ కూడా విజయం కలగాలి. మరి సాయంకాలం అయిపోతే ఏం జరుగుతుంది? చీకటి అయిపోతుంది, యుద్ధం ఆగిపోతారు. అందుకే ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నట్టే, సూర్యుడా. ఎవరు ఈ సూర్యుడు? దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి ఆకాశంలో ఉన్న జ్యోతులు. సూర్యుని ఆజ్ఞాపిస్తున్నాడు. సూర్యుడా, గిబియోనులో నీవు నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలోనే నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు ఏం చేశాడు? నిలిచిపోయాడు. చంద్రుడు కూడా ఆగిపోయాను. హల్లెలూయా. అంటే సూర్య చంద్రులు ఏమయ్యారు? యెహోషువ చేసిన ప్రార్థన యెహోవా దేవుడు విని జవాబిచ్చి ఆ యొక్క అద్భుతమైన కార్యం ఏమిటి? వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడే వారి ప్రయాణం ఏమైపోయేది? ఆగిపోయాలి. మనం ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుని చూస్తాం. ఉదయం సూర్యుని యొక్క ప్రయాణం ప్రారంభమైతే సాయంత్రం పాటికి ఏమవుతాడు? అస్తమిస్తాడు. తూర్పున ఉదయించి పడమట అస్తమిస్తాడు. అంటే ఎక్కడ ఉండాలో అక్కడే ఆగిపోయారు. సూర్య చంద్రులు ఆగిపోయినటువంటి గొప్ప మహత్కార్యమును ఎవరు చేశారంటే దేవుడు చేశాడు. ఎవరి ప్రార్థన విన్నాడు? యెహోషువ ప్రార్థనను విన్నాడు. హల్లెలూయా. యెహోషువ ప్రార్థన విన్నటువంటి దేవుడు ఆ యొక్క సూర్యుని చంద్రుని ఆగిపోయినట్టుగా చేశాడు. అయితే ఎంతకాలం ఉండిందంటే, ఆ సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. హల్లెలూయా. ఒక రోజంతా కూడా అస్తమించడానికి త్వరపడనే లేదు. ఎవరు? సూర్యుడు. అంటే అంత గొప్ప అద్భుతమైన కార్యము అక్కడ అమోరీయులను యెహోవా దేవుడు ఇజ్రాయేలు చేతికి అప్పగించబోతున్నటువంటి ఆ దినమున జరిగినటువంటి మహా ఆశ్చర్యకరమైనటువంటి కార్యము. హల్లెలూయా. అందుకే యెహోవాను గూర్చి అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతే కానీ ఉండలేదు. హల్లెలూయా. ఎందుకంటే సృష్టి మీదనే, సూర్య చంద్రుల మీదనే అధికారము ఇవ్వబడినటువంటి యెహోషువ చూస్తున్నాం. ఆయన చేసిన మనవి యెహోవా దేవుడు ఆలకించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే తన ప్రజలైనటువంటి వారి ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రేమ ఎటువంటిదో మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఆయనకు తన ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి శత్రు సైన్య సమూహమును అనగా అమోరీయులను వారు ఏం చేస్తున్నారు అక్కడంటే, అందరినీ కూడా సంహరించినంత వరకు కూడా, వారందరిపైన విజయం వచ్చినంత వరకు కూడా సూర్య చంద్రులను ఏం చేసేసాడు? దేవుడు ఆపివేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంత గొప్ప కార్యాన్ని చేసినాడు దేవుడు. అందుకే ఒక నరుని మనవి వినినటువంటి ఆ దినము ఇక ఎప్పుడు కూడా ఉండలేదు, ఇంతకు ముందు కూడా లేదు అన్నటువంటి విషయాన్ని అక్కడ యెహోషువ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే ఆ వాక్యంలో చివరిలో ఏముందంటే, నాడు అంటే ఆ రోజున యెహోవా ఇజ్రాయిలీల పక్షముగా యుద్ధము చేసెను. హల్లెలూయా. హల్లెలూయా. వీరందరూ యుద్ధ భూమిలో ఉన్నారు. కానీ దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వారి పక్షమున నిలబడి, ఇజ్రాయేల్ ప్రజల పక్షంగా నిలబడి వారికి ఏమి ఇచ్చాడు? దేవుడు విజయమునిచ్చినట్లుగా మనం వాక్యంలో గమనిస్తుంటున్నాం. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇజ్రాయేల్ అందరూ గిల్గాల్లో ఉన్న పాలెములోనికి తిరిగి వచ్చి, ఆ రాజులు 5 కూడా పారిపోయి మక్కేద యందలి గుహలో దాగి ఉండేది. ఈ విషయాలన్నీ కూడా మనం చదువు వస్తే వారందరి మీద కూడా దేవుడు వారికి ఏమి ఇచ్చాడు? విజయమును అనుగ్రహించినట్లుగా వాక్యంలో గమనిస్తున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనంతటి మనము యుద్ధ భూమిలో నిలబడినప్పుడు, ఒంటరిగా మనం పోరాడుతున్నప్పుడు, మన పోరాటంలో వచ్చే విజయము కంటే మన పక్షమున దేవుడు పోరాడితే, మన పక్షమున దేవుడు యుద్ధము చేస్తే అందులో కలిగేటువంటి విజయం ఎలా ఉంటుంది? చాలా ఘనమైనటువంటి విజయముగా మనం గమనిస్తాం. మనం పోరాడతాం, మన శక్తికి చాలదు, మనం ప్రార్థన చేస్తున్నాం దేవుని సహాయం కొరకు. అయితే యుద్ధమే దేవుడు చేయాలని కనుక మనం ముందు పెట్టుకుంటే అప్పుడు దేవుడు మనల్ని వెనకబెట్టి మన ముందు ఆయన నిలబడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఇంకెవరన్నా కానీ, మీరు ముందు వెళ్ళండి, మీ వెనక మేము ఉన్నామంటారా లేదా? మీరు వెళ్ళండి, మీ వెనక మేము ఉన్నాము అని ధైర్యం చెప్పి పంపిస్తారు. కానీ మన దేవుడు అట్లాంటి వాడు కాదు.
మీరు వెనకకు వస్తే నేను ముందుకు వెళ్ళి మీ యుద్ధాన్ని నేను చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ విధముగా దేవుడు మన పక్షమున నిలవబడి యుద్ధము యెహోవాదే అన్నటువంటి ఆ యొక్క విశ్వాసముతో, నమ్మకముతో ఎంతమంది ఆ విధమైనటువంటి విధంగా దేవుని కోరుకుంటారు? నా యుద్ధం ఎవరు చేయాలని కోరుకోవాలా? యెహోవా చేయాలని కోరుకోవాలి. ఎంతమంది కోరుకుంటారు? ఏమంటారు మనం అందరూ? హల్లెలూయా. మనం అందరూ కూడా కోరుకోవాల్సింది అదే. ఏం నిలమా మనం కోరుకోవాల్సింది అదే. యుద్ధము ఎవరిది? యెహోవాదే. మీరు యుద్ధం చేస్తున్నారు, మంచిదే. కానీ మీరు పోరాడే పోరాటం మీ విశ్వాస జీవితంలో, ఆత్మీయంగా ఎదుగుదలలో, కుటుంబాల్లో వచ్చేటువంటి సమస్యల్లో, వీటన్నిటిని బట్టి కూడా ఎంతోమంది సతమతమవుతున్నారు, నలిగిపోతున్నారు. మన శక్తి సరిపోవటం లేదు, మన జ్ఞానం సరిపోవటం లేదు, మన ప్రార్థన సరిపోవటం లేదు, మనకున్నటువంటి రక్షణలో ముందు కొనసాగుతున్నటువంటి విశ్వాస జీవితంలో మనం చేసే ప్రార్థనలు సరిపోవటం లేదు. మరి మనం ఎవరిని తోడుకు తెచ్చుకోవాలా? దేవుణ్ణి తోడు తెచ్చుకొని, ప్రభువా ఇప్పుడు యుద్ధము నీదే. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే అని మనం గట్టిగా మనం దేవుణ్ణి పట్టుకొని ప్రార్థన చేస్తే ఆయన మన పక్షమున నిలబడతాడు. ఒక నరుని మనవి వినినటువంటి అటువంటి దినము ముందే కానీ ఇక మీదట కానీ రాలేదని వాక్యములో గమనిస్తున్నాం. అటువంటి దినమే లేదు. అప్పుడు యెహోషువ చేసిన ప్రార్థన విని సూర్యచంద్రులను దేవుడు ఆపివేసినట్టుగా ఇప్పుడు ఎవరైనా సూర్యచంద్రులను ఆపేటువంటి వారు ఉన్నారా? అద్భుతాలు చేస్తారు, రోగాలను బాగా చేస్తారు, వ్యాధులను బాగా చేస్తారు, సమస్యల నుంచి విడుదల కలుగు చేస్తారు, ఏమైనా చేస్తారు. కానీ దేవుడు సృష్టించిన సృష్టిలో ఉన్నటువంటి ఆకాశ జ్యోతులను ఆపగలిగినంత శక్తి ఎవరు కూడా ఇంతవరకు చెయ్యలేదు. అది వాక్యం స్పష్టంగా వ్రాయబడింది. ముందే కానీ ఇక మీద కానీ ఉండలేదు. వాస్తవం. ఎవరు కూడా సూర్యచంద్ర నక్షత్రాలను ఆపగలిగినంత శక్తిమంతుడు ఎవరు కూడా లేదు. ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు, బోధకులు వచ్చారు, యాజకులు వచ్చారు, కాపర్లు వచ్చారు, నేటి దినాల్లో ఉన్నటువంటి సేవకులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. అయినా సూర్య చంద్ర నక్షత్రాలను మాత్రం ఆపగలిగినంత శక్తి ఎవరికి కూడా లేదు. ఎవరికి ఇచ్చాడా ఆ యొక్క అవకాశము? యెహోషువకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యెహోషువ ఎవరి పక్షము నిలబడ్డాడు? దేవుని ప్రజలైన ఇజ్రాయేలీల పక్షముగా ఆయన ఏం చేస్తున్నాడు? యుద్ధములు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనము కూడా దేవుని ప్రజల పక్షముగా దేవుని యుద్ధములు మనము చేసేటువంటి వారంగా ఉంటే మన పక్షమున ఆయన నిలబడి మన యుద్ధములో ఆయనే ముందుండి మనకేమిస్తాడమా? విజయమును అనుగ్రహించగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన పోరాటాలు ఎన్ని ఉండినా ఆ పోరాటాలన్నిటిని కూడా ఎవరికి అప్పగించుకోవాలా? దేవునికి అప్పగించిన ప్రభా ఈ పోరాటము అయినా ఈ యుద్ధమైనా ఏమైనప్పటికీ కూడా దీనిని నీవే జరిగించాలి, నీ ద్వారానే నాకేం రావాలా? విజయం రావాలి. మనం అనుకుంటున్నాం ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుచు బాధలు అనుభవిస్తూ ఈ విషయంలో నాకు విజయం కలగలేదు, ఫలానా విషయంలో ఫలానా సమస్యలో నాకు అపజయమే కలుగుతూ ఉంది, పతనమవుతూనే ఉన్నాను అనేటువంటి నిస్సహాయ నిస్పృహలతో ఎంతోమంది వెనుకకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే వాక్యం సెలవిచ్చినది ఏమిటంటే యెహోవా నీ పక్షమున గనుక ఉంటే, నీవు దేవుడికి నీ పోరాటాన్ని అప్పగించుకుంటే ఆ పోరాటములో విజయం అనేటువంటిది దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏమీ లేదు. దేవునికి సమస్తము కూడా సాధ్యమే, సమస్తము సాధ్యమే. నీ వ్యక్తిగత కుటుంబ వ్యవస్థలో ఏ విషయమును బట్టి నీవు తలడిల్లిపోతున్నావో, ఏ విషయమును బట్టి నువ్వు బాధను అనుభవిస్తున్నావో దానిని నీవు చేసిన ప్రార్థనతో ఒకవేళ సాధించలేదేమో చిన్నగా ఎవరికి అప్పగించుకోవాలా? దేవుని మొదలు పెట్టుకో. ప్రభువా ఈ విషయంలో నీవే జోక్యం చేసుకోవాలి, నీవే యుద్ధం చేయాలి, నా పోరాటము నీ పోరాటంగా నేను ఇస్తున్నాను ప్రభువా. నా పోరాటంలో నీవు ముందు నిలబడి ఏమి ఇవ్వాలి? నాకు విజయము ఇవ్వాలి. హల్లెలూయా. దేవుడు 100కి 100 పాళ్ళు ఆ రోజున అమోరీయులను దేవుడు ఇజ్రాయేల్ చేతికి అప్పగించినప్పుడు కలిగినటువంటి సంతోషం, విజయం ఎంతో గొప్పది. వాక్యము మనం గమనిస్తే ఆ రీతిగా సెలవిస్తుంది. చూడండి 10వ అధ్యాయంలో 10-11 వచనంలో ఏముంది అక్కడ? అప్పుడు యెహోవా ఇజ్రాయేలీల ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. బెత్హోరోనుకు పైకి పో మార్గమున అబేకా వరకును మక్కేద వరకును యోధులు వారిని తరిమి హతము చేయుచూ వచ్చిరి. మరియు
వారు ఇజ్రాయేలీయుల ఎదుట నుండి బేత్ హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోచుండగా వారు అబేకాకు వచ్చు వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసిన గనుక వారు దాని చేత చనిపోయారు. ఇజ్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేలీయులు చేస్తున్న యుద్ధంలో శత్రువులైనటువంటి అమోరీలు చచ్చిన వారి కంటే కూడా దేవుడు చేసినటువంటి కార్యం ఏమిటది? ఆకాశం నుండి ఏం కురిపించాడమ్మా? వడగండ్లను కురిపించినప్పుడు వారు చంపిన వారి కంటే దేవుడు పంపిన వడగండ్ల ద్వారా చచ్చిన వారి సంఖ్య ఎక్కువ. ఇప్పుడు యుద్ధం ఎవరిది ఇక్కడ? యెహోవాది యుద్ధం. మనం చేస్తున్న ప్రార్థనలో, మన ప్రార్థనతో, మన పోరాడే పోరాటంలో మనం కొన్ని సాధిస్తున్నాం. అయితే దేవుణ్ణి కనుక ముందు పెట్టుకొని మనం ముందుకు వెళ్తే ఆయన ఇదే యుద్ధము, నీవు నా పక్షమున నిలవబడు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే మనము సాధించిన విజయముల కంటే ఆయన మన పక్షమున నిలబడి సాధించగలిగి మనకి ఇచ్చేటువంటి విజయము చాలా గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ చంపుతూ వెళ్తున్నప్పుడు దేవుడు వడగండ్లను కురిపించి ఎక్కువ సంఖ్యలో చచ్చిపెట్టలుగా చేశాడు. ఆ రెండవ కార్యం ఏం చేశాడు? యెహోషువ ప్రార్థన చేసిన వెంటనే సూర్య చంద్రులను కూడా ఏం చేశాడు? ఆగిపోయాయి. హల్లెలూయా, ఆపేశాడు. అప్పుడు ఇంకా కూడా వారు పారిపోయి తరిమి కూడా వారిని ఏం చేస్తూ వచ్చారు? వీళ్ళు హతము చేస్తూ వచ్చిరి. హల్లెలూయా. దేవుని యొక్క కార్యములు ఎలా ఉంటాయంటే ఇంత అద్భుతంగా ఉంటాయి. కొన్ని పర్యాలు మనకు చిరాకు వస్తుంది, విసుగు వస్తుంది. ఎందుకు నాకే ఈ బాధ, ఎందుకు నాకే ఈ సమస్య, ఎందుకు నాకే, నా కుటుంబానికి ఎందుకు అని అనుకుంటుంటాం. నీవు చేసే నీ ప్రార్థనతో, నీవు పోరాడే నీ విశ్వాస జీవితంలో పోరాటంలో నీవు విజయమును సాధించలేకపోతూ ఉంటే ఆ విజయం అనేటువంటిది నీకు రావాలి అంటే నీ పక్షముగా యెహోవాను నువ్వేం చేసుకోవాలా? వేడుకో. ప్రభువా, నా యుద్ధము నీది, యుద్ధము నీవు చేయి ప్రభువా. నా పోరాటములో నీవు ముందుండి నిలబడి యుద్ధములో నాకు విజయమును కలుగు చేయి. నా కుటుంబంలో లేని సమాధానమును నీవు దయచేయి. నాకున్న వ్యాధి బాధల నుండి నాకు విడుదల కలుగు చేయి. సంపూర్ణమైన ఆరోగ్యముతో నన్ను నింపు అని ఏ విషయమును బట్టినా కూడా సరే, నీవు చేసే ప్రార్థనతో పాటు ఎవరిని ముందు పెట్టుకోవాలా? యెహోవా దేవుని ముందు పెట్టుకొని నువ్వు అడిగితే ఆయన అద్భుత రీతిగా, ఆశ్చర్యకరమైన రీతిగా నీ జీవితంలో గొప్ప గొప్ప ఉన్నతమైన కార్యాలను చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీ పోరాటము ఎవరికి అప్పగించుకోవాలి? ఎవరికి? యెహోవాకు నీ పోరాటాన్ని అప్పగించుకో. అప్పుడు యుద్ధం ఎవరు చేస్తారు? అలాగని నీ యుద్ధం చేయకూడదు అని కాదు, నీవు కూడా చేయాలి. యుద్ధ సన్నద్ధులై ఉండాలి. యుద్ధ సన్నద్ధులై యుద్ధ భూమిలో ఉండాలి. యుద్ధ భూమి అంటే ఈ లోకంలో మనం పోరాడేటువంటి పోరాటంలో ఎదురయ్యేటువంటి వాటి అన్నిటి ఏమైతే ఉన్నాయో అవన్నీ మనకేమి యుద్ధ భూమే. హల్లెలూయా. అప్పుడు యుద్ధం చేసేవారు, వారి ముందు ఎవరు నిలబడేవారు? శత్రువులు. వీడికి వాడి శత్రువు, అంతే. మనకు శత్రువులు ఎవరు? ఎన్నో ఉన్నాయి. మన ఇంట్లోనే ఉన్నాయి, సమాజంలో ఉన్నాయి, ఎక్కడెక్కడ చూసినా మనకు ఉన్నాయి. మనం పోరాడాలి. ఇప్పుడు వాక్యాన్ని వినేటప్పుడు కూడా అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రసంగాలు కూడా వస్తాయి. వాటితో కూడా మనం ఏం చేయాలా? పోరాడాలా? వాటితో పాటు అనుసరించి వెళ్ళిపోవాలా? ఏం సరిగ్గా చెప్పట్లే. పోరాడాలా వద్దా? పోరాడాలి. హల్లెలూయా. అన్నిటితో కూడా మనకు పోరాటం ఉంది. ఆ పోరాటంలో పోరాడేటప్పుడు నీవు ఎలా ఉండాలంటే యుద్ధ సన్నద్ధులై ఉండాలి. అంటే ఒక యుద్ధ భూమిలో నిలబడినటువంటి ఒక వ్యక్తి ఏమి ధరించుకుంటాడు? సర్వాంగ కవచమును ధరించుకుంటాడు. హల్లెలూయా. ఉందా లేదా? సర్వాంగ కవచంలో తలకు ఏముండాలా? రక్షణ అనే శిరస్త్రాణం ఉండాలి. ఈ చేతిలో వాక్యం అనే ఖడ్గము, ఈ చేతిలో విశ్వాసం అనే డాలు, సత్యం అనే దట్టి, నీతి అనే మైమరు ఉండాలి. హల్లెలూయా. పాదాలకి సమాధానమైన సువార్త వలననైనా సిద్ధ మనసు అను జోళ్ళు. హల్లెలూయా. సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనసు అను జోళ్ళు ఏడుండాలా? ఇవన్నీ కూడా ధరించుకుంటే మనం యుద్ధ భూమిలో ఏమై ఉన్నట్లు? యుద్ధ సన్నద్ధులై ఉన్నట్టు లెక్క. అవునా? అప్పుడు యుద్ధ సన్నద్ధులై మనం యుద్ధ భూమిలో ఉంటే మనకు ముందుగా ఎవరు పోతారు? దేవుడు వెళ్తాడు. హల్లెలూయా. ఆయన వెళ్ళి మన పక్షమున నిలబడి ఆ రోజున అమోరీయులు హతమవటానికి ఆకాశము నుండి ఏం పంపించాడు? వడగండ్లను పంపించాడు. వడగండ్లను పంపిస్తే
ఆ యొక్క ఇజ్రాయేలీల జనుల కత్తివాత చేత చంపబడినటువంటి వారి కంటే ఎక్కువగా ఏమైపోయారు? వడగండ్ల చేత చచ్చిరి అని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఇజ్రాయేల్ కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి. అయినా మరలా యెహోషువ ఏమని చేస్తున్నాడు ప్రార్థన అంటే, సూర్యుని ఆపేయి, చంద్రుని కూడా ఆపేయి. ఒక దినమంతా కూడా సూర్యుడు అస్తమించడానికి త్వరపడలేదు. దేవుడు సృష్టించిన సృష్టి క్రమంగా ఏమవుతోంది? మరి దాని పని అది జరుగుతూ ఉంది. హల్లెలూయా. చేస్తున్నాయి లేదా? ఎవరు దేవుని దృష్టిలో సరిగా పని చేయకుండా ఉండేది చెప్పండి? మనుషుడే. హల్లెలూయా. మనుష్యుణ్ణి ప్రథమ ఫలంగా దేవుడు సృష్టించా. సూర్య చంద్ర నక్షత్రములు, భూచరం మీద ఉన్నటువంటి పక్షులు, జంతువులు, సముద్రంలో జలచరాలు, ఇవన్నీ కొండలు, పర్వతాలు అన్నింటినీ దేవుడు సృష్టిస్తున్నా వాటితో మనం బ్రతుకుతూ ఉన్నాము. అయితే మనల్ని ప్రథమ ఫలంగా చేసిన మనం మాత్రం ఎవరు మాట వినటం లేదు? దేవుని మాట వినటం లే. సృష్టి అంత మాత్రము వింటుంది లేదా? సూర్య చంద్రులు, ఆకాశ నక్షత్రములు, భూచలనము అన్నీ కూడా. హల్లెలూయా. స్తుతించాలి దేవుణ్ణి. స్తుతిస్తేనే కదా మన పోరాటాలు, మన విశ్వాస జీవితంలో, మన ఆత్మీయతలో మనల్ని పక్కకు లాగేసేటువంటి విషయాలు, ఆ పోరాటాల్లో పోరాడేటప్పుడు ఎవరు మన పక్షాన ఉంటారు? ఎవరు చెప్పాలి గట్టిగా? ఎవరు? రచమక్క ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆ యొక్క ప్రార్థన మనం చేయాలా? యెహోషువ చేశాడు లేదా? చేస్తే దేవుడు ఏం చేశా? సూర్య చంద్ర నక్షత్రుల్నే. ఆఫ్టర్ ఆల్ మన ప్రాబ్లమ్స్ ఎంత? మన ఇంట్లో ఉండే సమస్య ఎంత దేవునికి? చిన్న ఆవగింజంత కూడా కాదు దేవునికి. కానీ మనము దానికి ఏమైపోతాము? చాలా దిగులు పడతాము, భయపడతాము, ఆందోళన చెందుతాము. ఎన్నో రకరకాలైన సమస్యలు అవి ఇవి అన్నీ మనం ఏం చేసుకుంటామంటే కొని తెచ్చుకుంటాం. ఏం చేస్తాము? ఈ విషయాలు ఏ ఉన్నా కానీ మొట్టమొదటి మనం ఎవరికి అప్పగించుకోవాలా? దేవా, ఇదిగో నా ఇంటిలో, నా వ్యక్తిగత జీవితంలో, నా ఆత్మీయతలో, నా విశ్వాస జీవితంలో అందులో నుంచి నన్ను బయటికి లాగివేయడానికి, అందులో నుంచి నన్ను తప్పించడానికి సాతానుడు ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి వాని కార్యాలన్నిటిని కూడా మీ నామములో తొక్కివేస్తున్నాను ప్రభువా. ఇదిగో నా పక్షమున మీరు నిలబడి యుద్ధము మీరు చేయండి. మీరు చేస్తే నాకు విజయము. హల్లెలూయా. 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 ఒక వ్యక్తి ఒక ఇల్లు కట్టి పైన ఒక గది కట్టి, ఇది యేసు స్వామికి. ఎవరికి? పైన ఉండే రూమ్ ఎవరికి? దేవుని రూమ్. దేవుని రూమ్ మామూలుగా ఇప్పుడు మీరు ఇళ్ళలో బాడుకునే వాళ్ళు తెలుస్తుంది, కట్టింటారు చిన్న గొంతు అక్కడి కట్టి, ఇది ఎవరిది అంటే దేవుని రూమ్ అని పెడతారు. అట్లా ఒక ఆయన పైన పెట్టుకున్నాడు. ప్రభువా, నువ్వు ఉండటానికి ఏమేమి అరేంజ్మెంట్స్ ఉన్నాయి అన్నీ నేను చేసి పెట్టినా, నేను కింద ఉంటా. నీకు నేను ఎప్పుడు పిలిస్తే, లేకపోతే నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు టిక్ బెల్లు కొట్టు, టక్క నేను డోర్ తీస్తా. నీకేం కావాలో నేను చూసుకుంటానని ఎవడు చెప్పాడు? ఒక మనిషి ఒక దేవునికి చెప్తున్నాడు. హల్లెలూయా. సరే, దేవుడు వచ్చినాడు, బాగానే ఉంది. కొద్ది రోజుల తర్వాత కింద వీడున్నాడు కదా మనిషి, ఆ వ్యక్తి డోర్ తట్టారు. ఎవరు అబ్బా డోర్ కొట్టారే అనేసి డోర్ తీస్తే ఎవరు వచ్చినారు? దేవుడు రాలే, సైతాన్ వచ్చినాడు. ఏయ్, నువ్వెందుకు వచ్చినావంటే ఆడు ఏం మాట ఇంట్లో లోపలికి వచ్చేసిన, ఏయ్ రావద్దు, నా ఇంట్లో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు దేవుడు? పై ఇంట్లో ఉన్నాడు, కింద మాత్రమో దేవుడు లేడు. హల్లెలూయా. కింద దేవుడు లేడు, ఇంటి పైన దేవుడు ఉన్నాడు. అందుకే వీడు అస్సలు ఏ మాత్రము కూడా లెక్క చేయకుండా వాడు తోసుకొని లోపలికి పోయి తుక్కు లేపేసి రక్తాలు గచ్చెట్టు వేసి అర్ధ ప్రాణంతో వదిలిపెట్టి పోయినాడు బయటికి. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? మళ్ళీ రెండో రోజు వచ్చినాడు, మళ్ళీ తలుపు కొట్టాడు. ఈ రోజన్నా దేవుడు వచ్చింటాడులే అనేసిందే. చూస్తే మళ్ళీ వీడే వచ్చేపాటికి అప్పుడు మధ్యలో ఏం జరిగింది తెలుసా? ఆలోచన చేసినాడు. సాతాను దగ్గర ఏం తిన్నాడో? తన్నులు తిన్నాడు, దెబ్బలు తిని రక్తాలు గార్చుకొని బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? బుద్ధి వచ్చింది. ఎలా బుద్ధి వచ్చింది అంటే, యేసు స్వామికి ఒక గదికే పరిమితం చేయకూడదు, నా ఇల్లంతటిలో కూడా నా దేవుడు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నా ఇల్లంతటిలో కూడా నా దేవుడు ఏం చేయాలా? సంచరిస్తూ ఉండాలి. ఆయన సంచరిస్తూ ఉంటేనే నాకైనా నా కుటుంబానికైనా క్షేమముగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నా ఒక గదికి మాత్రం పరిమితం పెట్టుకోకూడదని, స్వామి పైనుంచి కిందికి రా అని చెప్పింది, కింద పెట్టుకున్నాడు.
వచ్చినాడు వీడు. నిన్న సగం ప్రాణంతో వదిలిపెట్టిపోయినా ఈరోజు ఈయన్ని పూర్తిగా లేపేయాలని వచ్చినాడు. టక్ 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 పోయి తలుపు తీసినాడు. వీడియో తీస్తలేడు. చూస్తే అక్కడ ఎవరున్నారు? యేసాము తలుపు తీసినాడు. తలుపు తీస్తే వాడు చూచి, ఓయమ్మ యేసాము నువ్వున్నావు ఇక్కడ అనేసి ఆడ నుంచి పారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా మీకు? మన ఇంట్లో ఎవరుండాలా? ఉంటే సాతానుడు నీ ఇంట్లోకి రాడు. హల్లెలూయా. దేవునికి నువ్వు రూమ్లో పక్కన పెట్టేసి నువ్వు వాడినే ఉండు, నేను ఈయన్నే ఉంటానంటే ఈడొచ్చి పోతా ఉంటాడు. ఎవరో సైతానుగాడు వచ్చి నేను ఏం చేయాలో నాశనం చేసి సగ ప్రాణంతో కొర ప్రాణాలతో పెట్టి రక్తాలు గాయాలు పెట్టి సమస్యలు శోధనలు ఇబ్బందులు అసమాధానాలు అన్నీ కింద జరిగిపోతూ ఉంటాయి. కానీ యేసు ఏడుండల్లా మనతో పాటు మన ఇంట్లో నివాసం ఎలాగ నివాసం చేస్తాడంటే ఆయనను నీవు స్తుతించుట ద్వారా, ఆయనతో సహవాసంగా కూడుకోవడం ద్వారా, ప్రార్థనలు చేయటం ద్వారా, వాక్యమును ధ్యానించడం ద్వారా ఆ వాతావరణమే ఎలా ఉంటుందంటే దేవునితో సహవాసము కలిగి జీవించేటువంటి బిడ్డల కుటుంబాల్లో ఇవన్నీ ఉంటాయి. హల్లెలూయా. ఇవన్నీ ఉంటే సమస్య నీ ఇంటిలోనికి రానే రాదు. హల్లెలూయా. నీ ఇంట్లోనికి సమస్య రాదు. నీ ఇంట్లోనికి వ్యాధి, బాధ, దుఃఖం, ఆందోళన ఏవి కూడా రాకుండా ఉండాలంటే నీతో పాటు ఎవరు నివసించాలని కోరుకోవాలి? దేవుడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఎలాగైతే కోరుకుంటావో ఆ విధముగానే దేవుడు నీతో పాటు నివాసం చేసి నిన్ను, నీ కుటుంబాన్ని అంతటిని ఏం చేస్తూ ఉంటాడు? కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా. అందుకే దేవుడు మన పక్షమున యుద్ధం చేస్తే ఆ రోజున ఇజ్రాయేలుల కత్తివాత చంపబడిన వారి కంటే కూడా ఆయన పంపిన వడగండ్ల ద్వారా చచ్చిన వారి సంఖ్య అధికమైపోయాది అని వాక్యం బోధిస్తా. కాబట్టి మన జీవితంలో సాధించలేనివి, మనము పొందుకోలేనటువంటివి, వాటిలో మనం పోరాడుతున్న పోరాటాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా ఎవరికి అప్పగించుకోవాలా? దేవునికి అప్పగించుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమాధానం ఇస్తే ఎలాగుంటుందంటే అలాగుంటుంది. అమోరీయులను ఎలాగ హతము చేసినో అలాంటి సమాధానాన్ని దేవుడిస్తాడు. మనం ఏమి చేయవలసిన అవసరం లేదు. మనం కేవలం యుద్ధ సన్నద్ధులై దేవునితో కనిపెట్టుకొని మనం ప్రార్థనలు చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మన జీవితంలో విధేయతకు సంబంధించినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. ఆ విధేయతకు సంబంధించిన దీవెన ఆశీర్వాదాలు పొందుకోవడం వరకే చూస్తాము. కానీ అవిధేయతలో ఉండేటువంటి దేవుని యొక్క కార్యాలు కనుక మనం చదివితే మనం అప్పుడు అర్థమవుతుంది మన ఇంట్లోకి సమాధానం లేకుండా అసమాధానము, నెమ్మది లేదు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనేటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. కానీ పరిశుద్ధ గ్రంథంలో అవన్నీ వ్రాసి పెట్టాడు దేవుడు. ఎవరికి పరిశుద్ధ గ్రంథము? ఎవరికిమా? ఎవరికి? ఏమనరా? బైబిల్ ఎవరి కోసం వచ్చిందే? ఏం చాలా మంది చెప్పడంలే, ఇది ఎవరిదోలే, నీదేమో పెద్ద బుక్ నీదేమో అనుకుంటా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ మైక్ నా చేతిలో ఉంది, ఇది సరిగ్గా పని చేయలేదు అని అంటే, ఈ మైక్ సరిగ్గా పని చేయలేదంటే ఏం చేస్తాము? దీనికి ఒక ఏమిస్తారు? ఇండెక్స్ బుక్ ఒకటి ఇస్తారా లేదా? ఉంటుందా లేదా? ఇండెక్స్ బుక్ ఏనా లేదండి? ఇండెక్స్ బుక్ ఇస్తారు. మాన్యువల్, కరెక్ట్, మాన్యువల్ బుక్ ఒకటి ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే ఎక్కడ ఏమి చెడిపోయిందో, ఏమి నొక్కితే, ఏది సరి చేస్తే ఇది మళ్ళా పని చేస్తుంది అని మాన్యువల్ ఒకటి ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మానవునికి మాన్యువల్ బుక్ ఏది? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. మనం ఎక్కడ చెడిపోయినా, ఎక్కడ పడిపోయినా, ఎక్కడ మనకు ఏమి దీవెన రాలేదు, ఆశీర్వాదం లేదు, అన్నీ ఇందులో ఉన్నాయి లేదా? ఉన్నాయి. మనం ఇంకోరి మీద పడాల్సిన అవసరమే లే. దీంట్లో మనం వెతుక్కుంటే అన్నీ దొరికేస్తాయి. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 14వ వచనం వరకు మనం చదివి ఆనందిస్తాం. అవునా? అవునా కదా? ఆ తర్వాత చదవమంటే మనం ఎందుకు చదివేదన్నా మనకు అవసరం లేదు అంటాం. కానీ అదే వ్యక్తి ఏం చెప్తాడో, ఎందుకో నాకు ఈ శోధనలు, ఎందుకో నాకు ఈ బాధలు, ఎందుకో నాకు ఈ వ్యాధి, ఈ సమస్య, ఈ కష్టం అని చెప్తాడు. దానికి ఎందుకు చదివిస్తే అప్పుడు ఆ బాధ, వ్యాధి ఎందుకు వచ్చిందో నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకే మాన్యువల్గా ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అక్షరం విడిచిపెట్టకుండా, తప్పులు లేకుండా చదివితేనే మనం ఎట్లున్నామో, ఎందుకు అయ్యామో, ఏమొచ్చింది, ఏమి రాలేదు అనేది మనకు బాగా అర్థమవుతుంది. హల్లెలూయా. కుర్చీల వాళ్ళు హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ మాన్యువల్గా ఉన్నటువంటి మనకు ఈ పరిశుద్ధ గ్రంథం మనకు దేవుడిస్తే దాన్ని మనం ఏం చేసుకోవాలి? రోజు హల్లెలూయా. పని పరిశుద్ధ గ్రంథాలు ఎంతమందికి ఉన్నాయి?
ఉన్నాయి. మీ దగ్గరే ఉన్నాయా? ఏది చూపించండి. ఏమన్నా స్టైల్గా సెల్ ఫోన్లో చూసుకునే ఎత్తుకొచ్చుకున్నారేమో అని. అందరూ తెచ్చినారు. వెరీ గుడ్. హల్లెలూయా. మరి రోజు దాన్ని టచ్ చేస్తూ ఉంటారు లేదా? చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటే మీరు మంచివాళ్ళే. చేయకపోతే మీ మాన్యువల్ని మీరు సరిగా చూడకపోతే రిపేర్లు వచ్చినప్పుడు మీకు దాంట్లో విషయాలు తెలియదు. ఏం రిపేర్లు? రిపేర్లు వస్తాయి మనకి, అప్పుడప్పుడు రిపేర్లు వస్తూ ఉంటాయి. అది పని చేయాలా, ఇది పని చేయాలా, అది పని చేయలేదండి. అవన్నీ పని చేయాలంటే దీన్ని బాగా చదువు. మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే మనకు రిపేర్ వచ్చినప్పుడు, మన మనసుకు రిపేర్ వచ్చినా, శరీరానికి రిపేర్ వచ్చినా, ఏమొచ్చినా దీంట్లో మనకు జవాబు ఉంది. హల్లెలూయా. మనకు వ్యాధి వస్తే, బాధ వస్తే, కష్టం వస్తే దేని దగ్గరికి రావాలా? దేవుని దగ్గర రండి. దేవుని వాక్యాన్ని చదవండి, వాక్యముని ధ్యానం చేయండి. ఇందులో మనకేం దొరుకుతుంది? సమాధానం దొరుకుతుంది. దీన్ని ప్రక్కన పెట్టి మనుషుల దగ్గరికి పోతే మన దగ్గర ఉండేదంతా వాళ్ళకి ఎలా వద్దా? పోనీ వాళ్ళు నిన్ను తృప్తిపరచాలంటే వాడు ఏం చెప్తాడు నీకు? దేవుడు నిన్ను బహుగా. అప్పుడు మనం ఏమైపోతాం? ఫ్లాట్ ఐ సెటిల్. వాట్ ఏ వండర్ఫుల్ స్పీకర్, వాట్ ఏ వండర్ఫుల్ మెసేజ్. నీలో ఫలానా బలహీనత ఉంది, నీవు తప్పు చేస్తున్నావు, లేకపోతే నీవు ఇలాగ, అందుకే నీకు ఇది అది అని చెప్పేవాడిని ఏమంటారు? నీ అంత పనికి మాలినోడే, ఎందుకు నిన్ను పిలుచుకుంటానా అని చెప్తారు. అవునా కదా? అందుకే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 15వ వచనం ఇప్పుడు చదవద్దు. మీరు ఇంటికి వెళ్ళి 62, 63 వచనం వరకు ఉండాలి. దాన్ని మళ్ళీ నిదానంగా మీరు చదువుకోండి. అప్పుడు మీ గుండెల్లో ఎంత ఆనందం వస్తుందంటే చెప్పలేనంత సంతోషము, సమాధానము, ఆనందము, తృప్తి, అవన్నీ కలగాలంటే ఇవి చేయకూడదు అని వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? పరిశుద్ధ గ్రంథంలో ఇవన్నీ ఎందుకు రాసి పెట్టారంటే ఎవరి కోసమ్మా? అవన్నీ చదివితేనే కదా మనం రిపేర్ లేనప్పుడు ఎందుకు రిపేర్ అయిందని మనం తెలుసుకుంటాం. మనం చెడిపోయినాము, రిపేర్లు అయిపోతున్నాము, మాటికి సూది వేసుకోవాలంటే మనకు కూడా మాటికి రోగం వస్తుంటే ఎందుకు ఈ బతుకు అనుకుంటాం. అవునా కదా? ఎప్పుడు చూసినా రోగం వస్తూనే ఉంటుంది. పుసుకమంటే ఏడికి పోవాలా? అప్పుడు ఏమనిపిస్తుంది? ఈ జీవితం వద్దు. అప్పుడు డాక్టర్ చెప్తాడు, నువ్వు ఇది తినకూడదు, నువ్వు అది తినకూడదు, నువ్వు ఇది చేయకూడదు, నువ్వు అది చేయకూడదు అని చెప్తాడు లేదా? అప్పుడు ఆయన మాటలు వింటారా లేదా? 100% వింటారు బుజ్జ. ఎందుకంటే ఆయన డాక్టరు. మీరు పోయింది శరీరంకే, కానీ ఆత్మకు రోగం పడితే నీకు దేవుడు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే అందులో నీకు ఏముంది? సొల్యూషన్ ఉంది. దాన్ని కనుక నువ్వు చదివితే, ధ్యానం చేస్తే నీ ఆత్మీయ జీవితము బాగుపడుతుంది, నీ శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. బాగా చేతులు లేపలే కుర్చీలో వాళ్ళు. హల్లెలూయా. అట్లా మనము దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని మనము ఎట్లా అంటే అట్లా దాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. ఇందులో ఉన్న ప్రతి మాట నాకే. ఎవరికి? నేను సరిచేయబడ్డానికైనా, దీవించబడటానికైనా, ఆశీర్వదించబడటానికైనా నా దేవుడు నాతో మాట్లాడినటువంటి అమూల్యమైన మాటలు ఇవి అని మనం ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో విధేయత అనేటువంటిది మనకు వస్తుంది. ఆ విధేయతలో కలిగేటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరికి చెప్పండిరా? ఆశీర్వాదాలు ఎవరికి? అవిధేయతలో ఉంటే వచ్చేటువంటి అవి కూడా. హల్లెలూయా. కాబట్టి ఆశీర్వాదం, దీవెన మనకు రావాలి అంటే, దేవుడు నీ ముందు నిలబడి యుద్ధం ఆయన చేయాలంటే ఆయనకు నీవు ఎలా ఉండాలంటే విధేయత కలిగినటువంటి జీవితం నీకు ఉండాలి. యెహోషువ ప్రార్థన చేసినాడు. యెహోషువ దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, యుద్ధ సన్నద్ధుడు, యుద్ధ వీరుడు, తన ప్రజల పక్షమున నిలబడినటువంటి వాడు. అంత గొప్ప కార్యమును దేవుని కార్యములుగా చేస్తున్నాడు. దేవుని యుద్ధములు ఈయన చేస్తున్నాడు. కాబట్టి ఆయన మరలా యెహోషువ చేసిన ప్రార్థనను విని సూర్య చంద్రులని సహితం ఏం చేసినాడు? ఆపివేశాడు. హల్లెలూయా. దేవుని కార్యాలు, దేవుని యుద్ధాలు, దేవుని సంబంధించిన మనం చేస్తే మనకు వచ్చేటువంటి సమస్యలు, శోధనలు బట్టి దేవుడు మన ముందర నిలబడతాడు. ఆయన యుద్ధము
యెహోవాదే వాక్యం సెలవిస్తారు. కాబట్టి మన పక్షంగా యుద్ధం చేసేవాడు, మన పోరాటాలు దేవునికి అప్పగించుకుంటే ఆయన ఖచ్చితంగా మన పక్షాన యుద్ధం చేసి మనకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు. అదే సంఖ్యాకాండంలో చూడండి ఒక మాట, 32వ అధ్యాయం 20, 21, 22 చదవండి మా. వారితో మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్దాను అవతలికి వెళ్ళిన ఎడలా చాలు. హల్లెలూయా, గట్టి చెప్పాలమ్మా, హల్లెలూయా. ఇక్కడ కూడా యుద్ధం ఎవరిది? యెహోవాదే కదా. ఆయన వాక్యం సెలవిస్తుంది. మోషే ఏమంటున్నాడు ప్రజలతో, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు. ఎవరు వెళ్ళగొడుతున్నారమ్మా? యెహోవా దేవుడు తన శత్రువులను వెళ్ళగొట్టునంత వరకు యెహోవా సన్నిధిని మీరు ఏమై ఉండాలి? యుద్ధ సన్నద్ధులై యెహోవా సన్నిధిని నిలిచి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్దాను అవతలికి వెళ్ళిన ఎడలా యెహోవా మీ పక్షమని ఏం చేసి ఉంటాడు? ఆ శత్రువులందరినీ కూడా వెళ్ళగొడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేయాల్సింది దేవుని సన్నిధిలో యుద్ధ సన్నద్ధులుగా ఉంటే యుద్ధం ఎవరు చేస్తారు? దేవుడు చేసుకుంటాడు. యోర్దాను నది దాటి వెళ్ళమని ఎందుకు చెప్పాడు? యోర్దాను యొక్క అనుభవం అనేటువంటిది ప్రతి వ్యక్తికి కూడా రావాలి. యోర్దానులో ఏముంది? పాపక్షమాపణ ఉంది, పశ్చాత్తాపం ఉంది, గద్దింపు ఉంది. ఇవన్నిటిని బట్టి ఏ వ్యక్తి అయితే అనుసరించి వాటికి విధేయత చూపెట్టగలుగుతాడో ఆ వ్యక్తి యోర్దాను యొక్క అనుభవమును పొందినటువంటి వ్యక్తి. అందుకే యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా ఆయన మాట్లాడు చేయమంటున్నాడు, సర్పసంతానమా రాబో ఉగ్రతను గూర్చి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? అంటే అక్కడ ఏముంది? హెచ్చరికలు ఉన్నాయి, గద్దింపు ఉంది, మారు మనసు ఉంది, పశ్చాత్తాపం, పాపక్షమాపణ. ఆ అనుభవాలన్నిటిని కూడా మీరు దాటి వెళితేనే అప్పుడు దేవుడు మీకేమి ఇస్తానంటున్నాడు? విజయం. ఆ శత్రువులందరినీ కూడా వెళ్ళగొడతాను నేను చెప్తున్నాడు. వాక్యం అదే బోధిస్తా. మోషేతో మాట్లాడుతున్నాడు, మీరు యెహోవా సన్నిధిని మీరు నిలిచి ఉండాలి, యుద్ధమునకు సన్నద్ధులై సిద్ధపడి ఉండాలి. అప్పుడు తన ఎదుటి నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ అలాగుండాలని వాక్యం బోధిస్తుంది. అంటే ఇక్కడ యుద్ధం ఎవరు చేస్తానని చెప్తున్నారమ్మా? యెహోవా దేవుడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఎన్ని ఇబ్బందులు, సమస్యలు, శోధనలు వచ్చినా వాటన్నిటినీ మన పోరాటాలను ఎవరికి అప్పగించుకోవాలా? దేవునికి. మనకున్న ఈ సమస్యలు కుటుంబాల్లో ఉన్నాయి, వ్యక్తిగత జీవితంలో ఉన్నాయి, ఆత్మీయ జీవితంలో ఆటంకపరిచేటివి ఉన్నాయి, దేవునిలో నుండి, విశ్వాసంలో నుండి మనను ప్రక్కకు లాగేటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. మరి వాటన్నిటిని బట్టి కూడా మనము మన యుద్ధాన్ని, మన పోరాటాన్ని ఎవరికి అప్పగించుకోవాలా? దేవునికి. హల్లెలూయా. ఖచ్చితంగా నీకు అసాధ్యం అనిపించవచ్చు, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. ఆయన నిన్ను కడతాడు, నీ కుటుంబాన్ని కడతాడు, సంఘమును కడతాడు. నీ వ్యక్తిగత ఆధ్యాత్మికమైన జీవితంలో, నీ విశ్వాస పోరాటంలో అపవాదైన సాతానుడు కలుగు చేసే ప్రతి ఆటంకం నుండి కూడా నిన్ను తొలగించి, నిన్ను తప్పించి ఒక మంచి సరైనటువంటి ఆత్మీయ జీవితంలో ముందుకు దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. తద్వారా నీ యొక్క జీవితానికి దేవుడిచ్చే గొప్ప విజయం ఎలాంటిదంటే పరలోక రాజ్యంలో ప్రవేశించేటంత ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. మనం చేస్తున్న ప్రయత్నాలు ఇంతవరకు ఒకవేళ ఫలించలేదేమో, మనం చేసే ప్రార్థనలు బట్టి ఇంకనూ మనకు విజయం రాలేదేమో, మన కుటుంబాల్లో లేని సమాధానం ఇంకా రాలేదేమో, భార్యాభర్తల మధ్య, అత్త కోడల మధ్య, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య అపవాదైన సాతానుడు కలుగు చేసే ప్రతి అలసడి వాటిలో కూడా మనకి ఇంకా విజయం రాలేదేమో. మన పోరాటం ఎవరికి అప్పగించుకోవాలా? దేవునికి అప్పగించుకో. హల్లెలూయా. దేవునికి అప్పగించుకుంటే దేవునికి మించినటువంటి శక్తి మరొకరికి లేనే లేదు. హల్లెలూయా. అప్పుడు మనం అందరూ కూడా సంతోషంగా ఉంటాం, సమాధానంగా ఉంటాం, ఆత్మీయతలు ఎదుగుతూ ఉంటాం, ఆత్మీయంగా బలపడుతూ ఉంటాం, ఇంకొకరిని కూడా బలపరుస్తూ ఉంటాం. హల్లెలూయా. మనమే పతనమైపోతే, మన కుటుంబాలే పతనమైపోతూ ఉంటే ఇంకొకరి కుటుంబాలను లేకపోతే ఇంకొక వ్యక్తిని దేవుని యొద్దకు నడిపించేటువంటి ఆ స్థితిని మనం ఏం చేస్తాం?
పోగొట్టుకుంటాం. దేవుడు మనకి ఇచ్చిన ఉన్నతమైన ఆత్మీయ స్థితిని ఎప్పటికీ కూడా పోగొట్టుకోకుండా ఉండాలి. యుద్ధ సన్నద్ధులై ఉండాలి. హల్లెలూయా. యుద్ధ సన్నద్ధులై ఉండాలంటే సర్వాంగ కవచం ఎప్పుడు కూడా నీవు ధరించుకొనే ఉండాలి. ఆ సర్వాంగ కవచం ఒక్కొక్కటి తీసేసామనుకోండి, శత్రువైన సాతానుడు నీ మీద అటాక్ చేయడానికి వానికి చాలా సులువు, చాలా ఈజీ. నీతి అన్న మైమరు లేదనుకోండి, మన హృదయంలో నీతి లేకపోతే మనలోకి ఏం ప్రవేశిస్తుంది? అవినీతి వస్తుంది. వాడు చేస్తాడు, వాడు తీసుకొచ్చి పెడతాడు, అవినీతి పెడతాడు. రక్షణ లేదు, శిరస్నానం లేదు, రక్షణ పోతుంది. ఈ చేతిలో వాక్యం ఉండాలి, వాక్యం పెరికేస్తాడు. ఈ చేతిలో విశ్వాసం అనే డాలు ఉండాలి, అది లేదంటే వాడు ఇంకోటి అవిశ్వాసాన్ని తీసుకొస్తాడు. సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోళ్ళు ధరించుకోవాలి, అవి లేవంటే నీ పాదాలు ఎక్కడికెక్కడికో నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా సర్వాంగ కవచములు. ఈ సర్వాంగ కవచములు నీవు ధరించుకుంటేనే దేవుని యొక్క సన్నిధిలో నీవు ఎలా ఉంటావు? యుద్ధ సన్నద్ధుడు, యుద్ధ సన్నద్ధురాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి లేకుండా యుద్ధ భూమిలోనికి నువ్వు అడుగు పెట్టకూడదు, పెట్టలేవు కూడా. పెడితే వెంటనే ఏమైపోతుంది? ఓడిపోవడమే, అపజయం, పతనం. దానివల్ల చాలా అనర్థాలు, చాలా నష్టాలు వస్తాయి. అందుకే మొదట మనల్ని మనం ఏం చేసుకోవాలా? చెక్ చేసుకోవాలి. ఈ యొక్క మాన్యువల్గా ఉన్నటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మనం చదివితే ఈరోజు ఇప్పటికి ఈ క్షణానికి నేను ఈ విధంగా ఉన్నా, దీనికి కారణం ఏమిటి అని మనుష్యుని వెతకడం కంటే దేంట్లో వెతుక్కోవాలా? పరిశుద్ధ గ్రంథంలో వెతుక్కో. అక్కడ నీకు సరైనటువంటి సమాధానం ఎవరు చెప్తారు? దేవుడు చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పే మాట శ్రేష్టం, మనుషుడు చెప్పే మాట వ్యర్థం. మనుషుని దగ్గరికి వెళ్ళి కూర్చుంటే నీకు 4 మాటలు చెప్పి నిన్ను మంచిగా మాట్లాడి నిన్ను తృప్తిపరిచి పంపించవచ్చేమో. లేదు, విన్న తర్వాత నీ గురించి ఇంకో 10 మందికి ఏం చెప్తాడు? చెడ్డగానే చెప్తాడు, కానీ మంచిగా మాత్రమో చెప్పడు. కాబట్టి మనుషుల దగ్గర మనం మొరపెట్టుకోవడం కంటే ఎవరి దగ్గర పెట్టుకోవాలా? దేవుని దగ్గర పెట్టుకో. నీ కోసం మొరపెట్టు, నీ భర్త కోసం మొరపెట్టు, నీ భార్య కోసం మొరపెట్టు, నీ పిల్లల కోసం మొరపెట్టు. ఎంతోమంది జీవితాలు దేవునికి దూరం అయిపోవటానికి చిన్న 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 ఐహిక విచారములను బట్టి, అవి చెప్పుకునేవి కాదు, చెప్పలేనివి కాదు, అట్లాంటి వాటిని బట్టి కూడా కుటుంబాల్లో కలహాలు, దేవునికి దూరం అవడం, ఇవన్నీ కూడా వచ్చేసి సాతానుని యొక్క ఏలుబడిలోనికి వెళ్ళిపోతున్నారు. అందుకే యుద్ధము యెహోవాదే అని నీ పోరాటాన్ని ఎప్పుడైతే నువ్వు దేవునికి అప్పగించుకోగలుగుతావో, ఆ పోరాటములో, ఆ యుద్ధములో నీకు దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నీవు పోరాడుతూ ఉన్నావు, విజయం రాలేదు, అప్పుడు వెంటనే నువ్వు ఎవరిని ఆశ్రయించాలా? దేవుని ఆశ్రయించు. ప్రభా, యుద్ధము నీది నాయనా, నీవు 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 నాతో ఉండాలి, నా యుద్ధాన్ని నీవు చేయి, నా పక్షమును నీవు ఉండు. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులనే నీవు ఆపినటువంటి దేవుడు, అంత గొప్ప శక్తిమంతుడు నీవు, సృష్టి మీద అధికారం ఇచ్చినటువంటి దేవుడు. ఈరోజు నా జీవితంలో కూడా అటువంటి ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించండి ప్రభా అని ప్రార్థన చేస్తే దేవుడు ఆయన మన పక్షము నిలబడి యుద్ధము చేసి మనందరికీ కూడా గొప్ప విజయాన్ని అనుగ్రహించగలుగుతాడు. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించడానికి వీలున్న బిడ్డలు మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మీ ఔన్నత్యమైనటువంటి ప్రేమ ఎంతో గొప్పది. నీ ప్రజలైన ఇజ్రాయేలీల పట్ల అమోరీయులు అప్పగింపబడిన దినమున దేవా, వారి పక్షమున మీరు నిలబడ్డారు. ఇజ్రాయేలీలకు గొప్ప విజయాన్ని మీరు ఇచ్చారు. సూర్య చంద్రులను మీరు ఆపివేశారు. వడగండ్ల చేత ప్రభా మీరు ఎంతోమందిని హతము చేశారు. ఇజ్రాయేలీల కత్తివాత చంపబడిన వారి కంటే కూడా మీరు యుద్ధము చేసి మీరు చేసిన గొప్ప మహా అద్భుతమైన కార్యము ఎంతో గొప్పది ప్రభా. వారు పారిపోయేటువంటి స్థితిని వారు కలిగించారు. అమోరీయులపైన ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని మీరు కలుగు చేశారు. ఈ రోజున ప్రభా ఎంతోమంది బిడ్డల జీవితాల్లో ఎన్నో సమస్యలపైన, శోధనలపైన దేవా, వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో సవాలుగా నిలుస్తున్నటువంటి ఎన్నో వాటిని పోరాడుతున్నారు. అయితే వారి యొక్క పోరాటంలో మీరు బిడ్డలకు తోడుగా ఉండండి. వారి పక్షమున మీరు యుద్ధము చేయండి ప్రభా. మీరు యుద్ధము చేసి బిడ్డలందరి కుటుంబాలకు కూడా విజయాన్ని మీరు అనుగ్రహించండి. సంతోషం ఇవ్వండి, సమాధానమునివ్వండి దేవతండ్రి. ఎటువంటి ఓటమి అనేటువంటిది లేకుండా ప్రభా ప్రతి కుటుంబము కూడా విజయవంతముగా ముందుకు నడవాలి. ఆధ్యాత్మిక జీవితంలో ఎవరు ఓడిపోకూడదు నాయనా. ఆ విధమైనటువంటి ఉన్నతమైన మీ మహా అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నా. మీకు అసాధ్యమని ఏది లేదు ప్రభా.
మనుష్యునికి సమస్తము సాధ్యమని అనుకుంటున్నాడు, కానీ ఏమీ చేయలేరు. మీకు సాధ్యము, మీరు సాధ్యపరచగల సమర్థవంతుడు, శక్తివంతుడు అయినటువంటి దేవుడు మీరొక్కరే నా తండ్రి ప్రభా కార్యాలు జరిగించే దేవుడు. మీకు మహిమ కలిగినట్లుగా మా అందరి జీవితములలో, మా కుటుంబాలలో మీరు గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమనందున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు, మన కుటుంబములకు చేరిన మనందరితోనూ తోడి ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను. నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే యేసులో. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే క్రీస్తులో. నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను. నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను. నీటిని చీల్చి బాటను వేసి నరులను నడిపించేనే, బండను చీల్చి దాహము తీర్చా నీటిని పుట్టించేనే. నీటిని ద్రాక్ష రసముగా మార్చెనే, నీటిపై నడిచెనే, నీటినే అణచెనే. నా కన్నీటిని నాట్యముగా మార్చెనే, జీవజలమైన నా యేసయ్యా. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే యేసులో. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే క్రీస్తులో. నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను. నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను.